హారతి వెలిగి అక్కడ నుంచి ముందు హారతి వెలిగి వద్దంటలే పదండమ్మ గుమ్మడికాయ తీసుకోబాను రాయడన్నా ఇక్కడ చూడే అన్న అన్నకి అన్న ప్రవీణ్ అన్న అందరికీ నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ 2వ తారీఖు సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొట్టమొదట జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి సభ్యత్వ నమోదు ఇవ్వడంతో ప్రారంభమైన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం మన రాష్ట్రంలో కృష్ణా జిల్లా కోస్తాంధ్రాలో భారీ వర్షాల వల్ల 4వ తేదీ గారిని కోవడం జరిగింది. దయచేసి ముందున్న వాళ్ళందరూ కొంచెం సైడ్ ఇవ్వండి, వెనక ఉన్న వాళ్ళకి కనిపించదు. ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. గిరిరాజ్ రవి గారు వేదిక మీదకి రావాలి. ఇక్కడ ముందు అన్న సెల్ఫీ తీసేయండి సార్. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు ఉత్తమ పదవీ ప్రాప్తిగా సమస్త సన్మంగళాన్ని ఈరోజు పార్టీలో మహేష్ అడ్వకేట్ మహేష్ ప్రజాపతి అడ్వకేట్ ధర్మవరం, శ్రీదేవి గారు అదే కాలనీ నుంచి ఈరోజు ధర్మవరంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. కుమార్ అన్న నాయకత్వం,
22వ వార్డు ధర్మవరం టౌన్ సంబంధించి ప్రకాష్ గౌడ్ గారు ఈరోజు పార్టీలోకి జాయిన్ అయ్యారు. మంత్రి గారి సమక్షంలో చేయడం జరిగింది. ఇప్పుడు చిరు సత్కారాలు ఇక్కడ ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది. ఒక్కొక్కరు అన్ని జరగండి. అక్కడి నుంచి మనపూర్వక స్వాగతం పలుకుతూ అభినందన తెలియజేస్తున్నాం. అలాగే పల్లా నవీన్ గారు, మీరు కూడా ఇప్పుడు చెప్పినవన్నీ మీకు వర్తిస్తాయి. మీరు కూడా ధన్యవాదాలు, అభినందన తెలియజేస్తున్నాం. ధర్మవరం అంతా స్పందించి వరద ప్రాంతాల్లో ఎక్కడో ఉన్న విజయవాడలో ఉంటున్న సోదరులు ఇబ్బందులు పడుతున్న సందర్భంగా సేవా కార్యక్రమాలకు గాను పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నారు, రేషన్ పంపిస్తున్నారు. అనేక చోట్ల నుంచి ఇటీవల మన జింకా రామాంజనేయ గారు కూడా స్వయంగా వచ్చి 15 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా అనేక మంది చేనేత సోదరులు కూడా సేకరించి సీఎం రిలీఫ్ ఫండ్ పంపారు. అదేవిధంగా ఒక మామూలు సామాన్య వ్యక్తి అందరూ ఇసుకలో భూముల్లో అన్నింటిలో దోచుకోవాలని చూస్తుంటే సామాన్యమైన వ్యక్తి అక్కడ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి 20,000 రూపాయలు వెంకటేష్ గారు 25,000 రూపాయలు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. ఇవాళ నేను పెనుగొండ పోయినప్పుడు కూడా గోరంట్లలో ఉంటున్న మెడికల్ షాప్ వాళ్ళందరూ కలిసి ఒక చెక్ ఇచ్చేసి సార్ పిఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వమన్నారు. అదేవిధంగా ఇంకా కొంతమంది కూడా మా గోరంట్ల శేఖర్ గారి నాయకత్వంలో చెక్కులు ఇవ్వడం జరిగింది. వీటన్నింటి కూడా నేను ముఖ్యమంత్రి గారికి ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్లో అందజేస్తాను. అందరూ కూడా ఆ సేవాభావంతో మనమందరం రాష్ట్రమంతా ఒక కుటుంబం. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలనే ఆ సంకల్పాన్ని ఇచ్చే సంస్కృతి సాంప్రదాయాల నుంచి పుట్టిన వాళ్ళు మన పక్క వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని ఆదుకోవాలనే భావంతో మనం పనిచేసే వాళ్ళు.